హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. మరొక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్డేట్ కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అదేంటంటే ఒకే టికెట్తో 3 రోజులు తిరుమలలో దర్శనం చేసుకునే భాగ్యం అనేది ఎవరికైనా కలుగుతుంది అనేది ఆశ్చర్యంగా ఉంది. దానికి సంబంధించిన వివరాలతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఒకే టికెట్తో 3 రోజులు తిరుమలలో దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ప్రకారం మీరు చేసుకుంటే ఖచ్చితంగా 3 రోజులు. అవి ఏంటంటే ఆగస్టు 23, 24, 25 ఈ 3 తారీఖులలో పవిత్రోత్సవాలు అనేవి జరుగుతాయి అన్నమాట. తిరుమలలో పవిత్రోత్సవం అంటే ఆగమశాస్త్రం ప్రకారం వాళ్ళు ఎవరైనా తిరుమలకు వెళ్ళిన భక్తులు కావచ్చు, అక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, లేకపోతే ఆ పంతులు, పూజారులు అందరూ ఏవైనా తప్పులు అయితే చేస్తే ఆ తప్పుల దోష నివారణకి ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలని నిర్వహిస్తుంటారనమాట తిరుమలలో. ఆ పవిత్రోత్సవాల్లో భాగంగా ఎవ్రీ ఆగస్టు నెల 23, 24, 25 తారీఖుల్లో పవిత్రోత్సవాలు అయితే చేస్తారు. ఆ పవిత్రోత్సవాలలో ప్రజలు కూడా పాల్గొనవచ్చు. ఆ ప్రజలు కూడా వాళ్ళకి ఒకే టికెట్తో 3 రోజులు తిరుమల దర్శనం అనేది, వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది కల్పిస్తారనమాట. ఆ పవిత్రోత్సవాలలో ప్రజలను కూడా పార్టిసిపేషన్ చేసుకునేలా తయారు చేసి వాళ్ళకి ఇదేది దర్శనం అయితే కల్పిస్తారనమాట. అయితే అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మనకి 21 మే 2026 తారీఖు ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి. అవి బుక్ చేసుకున్న వ్యక్తులు 3 రోజులు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 2500 ఒక పర్సన్కి, ఇద్దరికి కలిపి 5000 రూపాయలు అవుతుంది. ఇద్దరికి మాత్రమే బుక్ అవుతుంది, అంతకంటే ఎక్కువ బుక్ అవ్వవు. ఆ ఇద్దరికి 5000 రూపాయలు అనేది మనం పే చేస్తే టికెట్ అనేది మనకు వస్తుందన్నమాట. ఆ టికెట్ ద్వారా ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళి అప్పుడైతే మనం పార్టిసిపేషన్ అయితే ఆగస్ట్ నెలలో చేయొచ్చు. ఇది పవిత్రోత్సవాలకు సంబంధించి అప్డేట్ అనమాట. కావలసిన వారు ఇమీడియట్గా వెళ్ళి ఆన్లైన్లో రేపు ఉదయం 10 గంటలకి ఓపెన్ అవుతాయి, బుక్ చేసుకోండి. ఖచ్చితంగా టికెట్ దొరికిన వారికి ఇది చాలా అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇది సంవత్సరంలో ఒకసారి జరుగుతుంది కాబట్టి పవిత్రోత్సవం మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. బ్రహ్మోత్సవాలాగే ఈ పవిత్రోత్సవం కూడా ఒకటే కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. ఒకే టికెట్తో 3 రోజులు గర్భగుడిలో మనము గడిపే అవకాశం అయితే వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.